నగరంలో క్రిస్మస్ వేడుకలు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎక్కడ చూసినా, ఏ చర్చ్ చూసినా, ఏ ఇన్‌స్టిట్యూట్ చూసినా, ఇంకా ఇతర ప్రైవేట్ సంస్థలు ఏది చూసినా కూడా క్రిస్మస్ ట్రీ ఒకటి ఏర్పాటు చేసి, క్రిస్మస్ డ్రెస్‌లో కూడా శాంతాక్లాస్ డ్రెస్‌లో కూడా చాలా వరకు అలరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నైట్ ప్రత్యేక ప్రార్థనలు, ఈ క్రిస్మస్‌కి సంబంధించిన వేడుకలు జరగడం మనం చూస్తుంటాము. ఇక అదే హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ క్రిస్మస్ వేడుకలు కూడా తారాస్థాయిలో జరుగుతున్న పరిస్థితి. పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. ఒకసారి వాళ్ళు సొంతగా కొన్ని ప్రోడక్ట్స్‌ని కూడా తయారు చేసిన పరిస్థితి, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకసారి ఆ ఎగ్జిబిషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఇదే క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పిల్లలతో పాటు ఫ్యాకల్టీస్ కూడా ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అందుకు సంబంధించిన కొన్ని పిల్లల చేత తయారు చేయబడిన కొన్ని వస్తువులు కూడా చాలా ఇక్కడ అలంకరించిన పరిస్థితి, ఎగ్జిబిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యాషన్కి సంబంధించిన పిల్లలు కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ని వీళ్ళు సొంతంగా తయారు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడవచ్చు ఎంత చూడముచ్చటగా ఇవన్నీ ఇక్కడ పిల్లలు ఫ్యాషన్ డిజైనింగ్ పిల్లలు ఏర్పాటు చేశారు. మ్యాజిక్ చామ్స్ అంట, మూన్లైట్ మ్యాజిక్ చామ్స్ అని వీటికి పేరు పెట్టడం జరిగింది. వాళ్ళే సొంతంగా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రకరకాల చైన్లు, బ్రాస్లెట్లు ఇవన్నీ కూడా ముత్యాలతో, పెరల్స్తో చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా వీళ్ళు సొంతగా ఇక్కడ వీళ్ళే స్వయంగా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జంట నగరాలు చూడొచ్చు మనం ఇంత క్రేజీగా వీళ్ళు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అంటే క్రిస్మస్ వేడుకలని ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఏ స్థాయిలో ఘనంగా నిర్వహించుకుంటున్నారో, ఏ స్థాయిలో స్వాగతిస్తున్నారో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రకరకాల ఐటమ్స్, గులాబ్ జామున్ అనుకుంటా పిల్లలు వీళ్ళే ఇక్కడ తయారు చేశారు. ఇక చెర్రీస్ కూడా ఏ విధంగా వీళ్ళు దాన్ని ఇచ్చేసారో కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ కింద పిల్లలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఈ రకమైన క్రిస్మస్ వేడుకలని ఘనంగా నిర్వహించడం కూడా ప్రతి ఏటా జరుగుతుందనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ లంచ్ టైం కాబట్టి అందుకు సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా రిఫ్రెష్మెంట్స్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే వేడుకలు, క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ఎంత స్థాయిలో నిర్వహిస్తున్నారో కూడా చూడవచ్చు. కొంతమంది విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు ఇదే ఉత్సవాల పట్ల, వాళ్ళు ఏం చెప్తారు, ఏ విధంగా స్పందిస్తారు, ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తుంటారా లేకపోతే ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. హౌ యు ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ ఈవ్? So this year we are celebrating Christmas. So we have put up stalls. All of the students have actively participated. Everyone has put different stalls. Some are providing food. Some have kept accessory stalls. Some have even kept games and everything. They have handcrafted themselves and they're making themselves. They're serving it to everyone. So I hope everyone enjoys. Okay. Any రోజులు, how many days you celebrate this event? And 31st night also the biggest event for Christmas. You are going to celebrate that one also? For now we are celebrating Christmas. Of course we'll have a small event for New Year as well at our college. So please look forward to it. So in this JD Institute of Fashion Technology, what you are learning? What is your specialization? So in JD we have two different branches. We have fashion designing and interior designing. So we have different courses and everything. So yes. Excellent. రండి చెప్పండి, ఏంటి ఎట్లా ఉన్నాయి ఈ క్రిస్మస్ వేడుకలు? చాలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తోంది? చాలా బాగా అనిపిస్తుంది. ఈ కాలేజ్లో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు 24th డిసెంబర్ మా కాలేజ్లో సపరేట్గా సెలబ్రేషన్స్ పెడతారు. లైక్ గ్రూప్స్ ఫామ్ చేస్తాము. గ్రూప్స్ వాళ్ళకి నచ్చినవి పెడతారు స్టాల్స్. మేము సిల్వర్ చైన్స్ చాంప్స్ స్టాల్ పెట్టాము. మిగతా వాళ్ళు ఫుడ్ ఐటమ్స్, క్లోత్స్ వాళ్ళకి సంబంధించింది చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఉంది ఈ క్రిస్మస్ వేడుకలు ఇలా మీరు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తోంది? ఎవ్రీ ఇయర్ చేస్తారా? మేము ఫస్ట్ ఇయర్, సో మాకు చాలా కొత్తగా ఉంది. ఎలా అనిపిస్తున్నాయి ఈ క్రిస్మస్ వేడుకలు? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము ఎందుకంటే మా క్రియేటివిటీని ఎక్కువ డిస్ప్లే చేసుకుంటున్నాం ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ హ్యాండ్మేడ్ వర్క్సే ఉన్నాయి మోస్ట్లీ. రెజిన్ స్టాల్ పెట్టింది, మేము మాక్టైల్ స్టాల్ పెట్టాము. సో
క్రాషే స్టాల్ కూడా ఉంది. సో మొత్తం హ్యాండ్మేడ్తో క్లాతింగ్ కూడా చేసిన స్టాల్ కూడా ఉంది. సో మొత్తం క్రియేటివిటీ స్టాల్స్ అంతా మేము చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఇది ఓపెన్ కార్నివల్, సో ఇట్స్ వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. అంటే క్రిస్మస్ వేడుకలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక జోష్ ఉంటుంది, ఒక ఉత్సాహ వాతావరణం ఉంటుంది. మీరు అదే టెంపోలో ఈ వేడుక నిర్వహిస్తున్నారా? అవునండి, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ మొత్తం క్రిస్మస్ మీరు అందరు చూస్తే మేము అందరం ఒక డ్రెస్ కోడ్ అనుకొని వచ్చాము. అందరు రెడ్స్ అండ్ వైట్స్లోనే ఉన్నారు మోస్ట్లీ. సో అదొక వైబ్ క్రియేట్ చేయడం కోసం అందరం రెడ్స్ వైట్స్ వేసుకొని వచ్చాము. అంతే అంటారా? అంతే. అది పరిస్థితి. ఎంత ఉత్సాహం కనిపిస్తుందో ఈ పిల్లల్లో మనం చూడవచ్చు. ఇక ఈ క్రిస్మస్ వేడుకలే ఇంత ఈ స్థాయిలో చేస్తే రేపు న్యూ ఇయర్ వేడుకలు కూడా అది పిల్లలకి యూత్ని బాగా అట్రాక్ట్ చేసే పండుగ, ఒక ఉత్సవం. అది దాన్ని ఎలా కొత్త సంవత్సరాన్ని ఏ రీతిలో వీళ్ళు వెల్కమ్ చెప్తారో ఇది శాంపిల్ అన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక మొత్తానికి ఈ న్యూ ఇయర్ వేడుకలు, ఇదే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం కూడా చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ ఈ జేడీ ఇన్స్టిట్యూట్ పిల్లలు, విద్యార్థులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజాతో హరికృష్ణ, వరండే తెలుగు, హైదరాబాద్.